గుడ్ మార్నింగ్, గుడ్ డే, జై మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం డేజే కంపెనీ అందిస్తున్న అద్భుతమైన ప్రోడక్ట్లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. మరి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనం ప్రతిరోజు మన నిత్య జీవితంలో ప్రతిరోజు వాడే ప్రోడక్ట్. మనకు డే అనేది స్టార్ట్ అవుతుందండి. మరి ఆ ప్రోడక్ట్ ఏంటంటే పేస్ట్ అండ్ బ్రష్. ఈ రోజుల్లో మనము ప్రతిదీ మనం పేస్ట్ అండ్ ఒక కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. మరి అనేకమైన కంపెనీలు అనేకమైన పేస్ట్లను తయారు చేసినప్పటికీ అనేకమైన ప్రజలు చాలా కంపెనీల యొక్క ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు. కానీ మరి అవి న్యాచురల్గా ఉన్నాయా లేదంటే కెమికల్ అనేకమైన రసాయనాలతోటి తయారు చేశారు అనేది మనం ఎప్పుడూ గమనించడం లేదు. కానీ మన కంపెనీ వచ్చేసి న్యాచురల్ ఆయుర్వేదిక్ పేస్ట్ అనేది ఇస్తుందండి. అయితే మన కంపెనీ అద్భుతమైన హెల్త్ పేస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మన దగ్గర ఉండే పేస్ట్ వచ్చేసి హెర్బల్ స్మైల్ పేస్ట్ అండి. ఇది చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిస్తుందండి. ఇది మనకు పంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ పైన అద్భుతంగా పనిచేస్తుందండి. మనకు చిగుర్ల వాపు కానీ, నోట్లో నుంచి వచ్చే దుర్వాసన కానీ, దంతాలు స్ట్రాంగ్గా తయారు కావడము, మంచి బ్రైట్నెస్గా ఉండడము, నోట్ల నుంచి వచ్చే దుర్వాసన రాకుండా చేయడము. ఇంకోటి చాలామందికి ఏంటంటే బయట ఒక పేస్ట్లు, బ్రష్లు, కెమికల్ అండ్ పేస్ట్లు, తర్వాత ప్లాస్టిక్ బ్రష్లు వాడడం వల్ల ఎనామిల్ అనే ఒక పొర పోతుందండి. ఆ ఎనామిల్ అనే ఒక పొర తొలగిపోవడం వల్ల మనకు పండ్లు అనేది చాలా జువ్వమనడం, ఏది ఆహారం తినలేకపోవడం, మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. కానీ మన కంపెనీ యొక్క ఈ పేస్ట్ అనేది హెర్బల్ స్మైల్ పేస్ట్ అనేది ఆ ఎనామిల్ పోయిన పొరను మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలామంది బాధపడే సమస్య ఏంటంటే పుప్పళ్ళు కావడం. పుప్పళ్ళు అవుతుంటాయి వాళ్ళకి. ఒక పన్ను పుప్పలు వచ్చిందంటే ఇంకో పనికి వాళ్ళు ఎన్ని పనులు పీకించుకున్నా కానీ మళ్ళీ ఒక పనికి పుప్పళ్ళు అవుతూ ఉన్నాయి. కాబట్టి పుప్పళ్ళని కంట్రోల్ చేస్తుందండి. చాలా 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 ఇంపార్టెంట్ పేస్ట్ అండి. హెర్బల్ స్మైల్ పేస్ట్ డేజే వారిది అండి. అద్భుతమైన రిజల్ట్ ఉంది. పంటికి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా సరే డేజే యొక్క హెర్బల్ స్మైల్ పేస్ట్ వాడండి. ఇది న్యాచురల్ కాబట్టి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. డే 1 నుంచి రిజల్ట్ ఉంటుందండి. ఓకే, మరి పేస్ట్లని మనం గుర్తించడం వల్ల చాలా కంపెనీలు బయట తయారు చేస్తున్నప్పటికీ మనం పేస్ట్లో ఇది న్యాచురల్ అంటే ఇందులో కెమికల్స్, రసాయనాలు ఏమైనా కలిపారని చూసుకున్నట్లయితే ఈ కింద ప్రతి పేస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ మనం ఐడెంటిఫై చేస్తుందండి అందులో కెమికల్స్ ఉన్నాయా లేవా అనేది. కాబట్టి మనకు బ్లూ కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుందండి. ఈ 4 కలర్లు మీరు గమనించుకోండి. ఎక్కడైతే గ్రీన్ కలర్ ఉంటుందో అది న్యాచురల్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ. ఇంకా మనకు ఉదయం లేవగానే ఇంకేం చేస్తామంటే పేస్ట్తో పాటు బ్రష్ని వాడతాం. ఓకే, మన దగ్గర నాకు బ్రష్ ఏంటంటే ఓకే బాంబో టూత్ బ్రష్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నామండి. ప్లాస్టిక్ బ్రష్లు వాడుతున్నాం బయట. ఇది వెదురుతోటి తయారవుతుందండి. చెక్క బ్రష్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క పన్నులు వచ్చేసిందంటే నేల బొగ్గుతోటి తయారవుతాయండి. ఈ చెక్క నేల బొగ్గుతోటి ఈ యొక్క ఈకో ఫ్రెండ్లీ అండి. ఇది పర్యావరణ పరిరక్షణ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బ్రష్లు అండి. చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ యూజ్ చేయొచ్చు. అయితే ఈ 2 కాంబినేషన్లో మీరు వాడుకున్నట్లయితే అద్భుతమైన రిజల్ట్ డే 1 నుంచి కూడా మంచి రిజల్ట్ మీకు ఉంటాయండి. ఎందుకంటే ప్లాస్టిక్ కవర్లో ఒక వెజిటేబుల్స్ కానీ ఒక ఫ్రూట్స్ కానీ తేగుద్దని గవర్నమెంట్ మనకు ఆర్డర్స్ చేస్తున్నప్పుడు మనం ఉదయం లేవగానే ఒక ప్లాస్టిక్ బ్రష్లు, బయటివి ప్లాస్టిక్ బ్రష్లతోటి మనం బ్రష్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే క్యాన్సర్ వస్తుందండి. ఇంతకన్నా పెద్ద ప్రాబ్లం ఇంకేం కావాలి? కాబట్టి నేనేమంటున్నానంటే మనం వాడేటివి ఏదో మంచి వస్తువులు వాడమని అంటున్నాను నేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. జై భారత్.